ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీగా చేసినటువంటి అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో బయటకు వస్తున్నటువంటి షాకింగ్ నిజాలు, అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యకి సంబంధించి వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్ రోజా కూడా పాల్గొన్నారని సిట్ అయితే తేల్చింది. ఈ హత్యకు ప్రేరేపించడమే కాకుండా ఈ నేరంలో అనంతబాబుకు అన్ని విధాలా ఆమె సహకరించారని నిర్ధారించింది సిట్. హత్య తర్వాత ఆధారాల ధ్వంసం, ఆ ఆధారాల మాయంలో కూడా ఆమె కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను విశ్లేషించి హత్య సమయంలో ఘటనా స్థలంలోనూ ఆ తర్వాత కూడా మృతదేహాన్ని తీసుకెళ్లిన వాహనంలో ప్రధాన నిందితుడైన అనంతబాబుతో కలిసి ఆమె ప్రయాణించినట్లు నిగ్గు తేల్చింది. ఈ కేసులో ఆమెను రెండో నిందితురాలుగా అంటే ఏటూగా చేర్చింది సిట్. హత్య, అలాగే హత్యకు ప్రేరేపించడం, ఆధారాలు ధ్వంసం చేశారంటూ ఆమెపై అభియోగాలు మోపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరిపినటువంటి అధికారులు ఈ మేరకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో బుధవారం అభియోగ పత్రం దాఖలు చేశారు. వైకాపా హయాంలో పోలీసులు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయకుండా, కీలకమైన సాంకేతిక ఆధారాలు సేకరించకుండా వదిలేయడమే కాకుండా ప్రధాన నిందితుడు అనంతబాబు కొమ్ము కాసేలా వ్యవహరించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గత ఏడాది జూలైలో తదుపరి దర్యాప్తు కోసం సిట్ని ఏర్పాటు చేసింది. ప్రాసిక్యూషన్ సహకారం అందించేందుకు సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది. సిట్ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, అలాగే ఇతర సాంకేతిక ఆధారాలు ఫోరెన్సిక్ నిపుణులతో విశ్లేషణ అయితే చేయించింది. ఇందులో అనేక కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు అభియోగ పత్రంలో పొందుపరిచింది. అందులో ముఖ్యమైన అంశాలు చూస్తే, అనంతబాబు జన్మదినం రోజే అనంతబాబు అతని భార్య లక్ష్మీదుర్గ వద్ద సుబ్రహ్మణ్యం 6 ఏళ్ల పాటు కారు డ్రైవర్గా పనిచేశారు. ఆ సమయంలో తన పెళ్లి ఖర్చుల కోసం అనంతబాబు నుంచి 50,000 అప్పు తీసుకున్నారు. అందులో 30,000 తిరిగి చెల్లించేశారు. హత్యకు గురి కావడానికి 3 నెలల ముందు సుబ్రహ్మణ్యం, అనంతబాబు దంపతుల దగ్గర ఉద్యోగం మానేశారు. దీంతో కక్ష పెంచుకున్న అనంతబాబు తనకు చెల్లించాల్సిన 20,000 ఇవ్వాల్సిందేనంటూ సుబ్రహ్మణ్యాన్ని, అతని కుటుంబ సభ్యుల్ని పదే పదే బెదిరించేవారు. గత 2022 మే 19వ తేదీ రాత్రి 7:30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం, అతని స్నేహితుడు కలిసి వారు నివసించే రాంబగీచా అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లారు. అదే రోజు రాత్రి 8:09 సమయంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి అతని గురించి ఆరా తీశారు. తనకు చెల్లించాల్సిన 20,000 ఇవ్వకపోతే కాళ్ళు చేతులు నరికేస్తానంటూ బెదిరించారు. ఇక 2022 మే 19న అనంతబాబు జన్మదినం కావడంతో అతను నివాసమైన శ్రీరామనగర్లోని శంకర్ టవర్ అపార్ట్మెంట్లో తన భార్య లక్ష్మీదుర్గతో కలిసి ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఆ రోజు రాత్రి 10:15 నుంచి 10:30 గంటల సమయంలో శంకర్ టవర్స్ పక్కనే ఉన్న నవభారత్ పబ్లిక్ స్కూల్ వద్ద సుబ్రహ్మణ్యం స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ ఉండడంతో అనంతబాబు అక్కడికి వెళ్లి తన ఏపీ 39B0456 నెంబర్ I-20 వాహనంలో ఎక్కించుకొని తీసుకువెళ్లిపోయారు. తర్వాత కొన్ని గంటల్లోనే అతని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు. అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ కాకినాడలోని శంకర్ టవర్ అపార్ట్మెంట్లో 401 నంబర్ ఫ్లాట్లో నివసించేవారు. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన రోజుని అంటే 2022 మే 19వ తేదీ రాత్రి ఆమె అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం హత్యకు ముందు అంటే రాత్రి 10:30 నుంచి 10:22 10:20 నుంచి 10:22 మధ్య సెల్లార్లోని వాచ్మ్యాన్ గదిలోకి వెళ్లిన లక్ష్మీదుర్గ వాచ్మ్యాన్ కుమార్తెను పెద్ద కర్ర కావాలని అడిగారని, ఆమె తన దగ్గర లేదని సమాధానం ఇవ్వగా ఏదో ఒక కర్ర తీసుకురావాలని తీవ్ర ఒత్తిడి చేశారు. హత్య గురించి తనకు తెలియదని, ఆ సమయంలో తాను అక్కడ లేనని, ఆసుపత్రిలో బంధువులను పరామర్శించడానికి వెళ్లానని అనంతబాబు భార్య గతంలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆమె చెప్పిన ఆసుపత్రిలో ఆ సమయంలో ఆమె లేరని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ల ద్వారా విశ్లేషణలో తేల్చిన సిట్ అధికారులు అదే సమయంలో హత్య జరిగిన స్థలంలో ఆ ఘటనా స్థలంలోనే ఆమె ఉన్నట్లు కూడా సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు. దీంతో అప్పట్లో ఆమె చెప్పిన వాంగ్మూలం అంతా పచ్చి అబద్ధమని, హత్యలో ఆమెది క్రియాశీలక పాత్రని నిగ్గు తేలింది. ఇక అలాగే 19వ తేదీ అర్ధరాత్రి 12:53 సమయంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి నాగమల్లి తోట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం గాయాల పాలయ్యాడని, ఆసుపత్రికి తీసుకువెళ్తున్నానని చెప్పారు. అయితే ఆ సమయంలో అనంతబాబు సెల్ టవర్ లొకేషన్ నాగమల్లి తోట దగ్గర కాకుండా ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఏరియాలో అంటే బృందావన్ కాలనీ దగ్గరలో అయితే ఉందని చెప్తున్నారు. ఆ కాలనీలో ఇక సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు నాగమల్లి తోట కూడలి వద్ద వెళ్లి చూడగా అసలు అక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన ఆనవాళ్లే కనిపించలేదు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అనంతబాబు తన వాహనంలో తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం కుటుంబం నివసించే అపార్ట్మెంట్ వద్ద పడేశారు. 2 లక్షలు ఇస్తానని, ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేయించాలని బెదిరించారు.
బాధిత కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో వెనక్కి వెళ్లిపోయారు. వెళుతూ తన కారు డిక్కీలో ఏమైనా ఉన్నాయా అని చూశారు. ఇక గెస్ట్ హౌస్ సమీపం సంబంధించి అనంతబాబుకు చెందిన ఏపీ 39B0456 నెంబర్ I20 కారు 2022 మే 19వ తేదీ రాత్రి 10:37 సమయంలో కాకినాడ వివి కుమార్ గెస్ట్ హౌస్ వద్దనున్నటువంటి చీకటి ప్రదేశం వైపు వెళ్ళింది. అక్కడే చాలాసేపు ఆగింది. రాత్రి 11:55 తిరిగి వెనక్కి వచ్చింది. 12:05 అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి అక్కడే హత్య చేశారని స్పష్టమవుతోందంటున్నారు. అలాగే సుబ్రహ్మణ్యం హత్యకు ముందు ఆ తర్వాత కూడా అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గరు వారు నివసించే శంకర్ టవర్స్ అపార్ట్మెంట్ ఎదురుగా ఉండే ఈశ్వరధరణి అపార్ట్మెంట్స్లో పలుమార్లు హడావుడిగా తిరుగుతూ కనిపించారు. హత్యకు ముందు ఆ తర్వాత 4-5 సార్లు దుస్తులు మార్చుకొని కనిపించారు. ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో నిక్షిప్తమయ్యాయి. ఇక కాకినాడలోని అమృత ఆసుపత్రి, ఆంజనేయ స్వామి గుడి, భానుగుడి సెంటర్, బూర్లే ఆసుపత్రి, బగీచా అపార్ట్మెంట్స్, అలాగే ఈశ్వరధరణి అపార్ట్మెంట్ ఇలా 14 చోట్ల నుంచి సీసీ కెమెరా దృశ్యాలను సిట్ అధికారులు సేకరించారు. ఈ నెంబర్ ఏపీ 390456 నెంబర్ కలిగిన I20 వాహనం హత్య జరిగిన రోజు రాత్రంతా పలు చోట్ల తిరుగుతానే కనిపించింది. మృతదేహంతో పాటు అనంతబాబు భార్య కూడా ఉన్నారని చెప్తున్నారు. 2022 మేలో జరిగిన ఈ కేసును వైకాపా పెద్దల ఒత్తిడితో మొక్కుబడిగా విచారణ చేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. అనంతబాబు చెప్పినట్లే కేసు దర్యాప్తు సాగించారు. ఈ హత్యలో అతనికి సహకరించింది ఎవరో తేల్చకుండానే విచారణ పూర్తి చేశారు. సాంకేతిక ఆధారాలు ఏవీ సేకరించలేదు. పోలీసుల దర్యాప్తు తీరుపై వైకాపా హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, సీఎం, డీజీపీ వద్దకు వచ్చి తమ కుమారుడి కేసును పునర్విచారణ చేయాలని మొరపెట్టుకోవడంతో ప్రభుత్వం సిట్ వేసి దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణను అడ్డుకోవాలని చూసినా కోర్టు అనుమతించడంతో తదుపరి విచారణ జరిపి కీలక సాక్ష్యాలను సేకరించారు. అదనపు ఛార్జ్ షీట్ వేసి కోర్టులో ట్రయల్స్ మొదలయ్యేలా చూస్తున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం లక్ష్మీదుర్గ కుల ధృవీకరణ కోసం అడ్డతీగల తహసీల్దార్కి పంపిన లేఖను అనంతబాబుకు లీక్ చేసిన రెవెన్యూ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్కు సిట్ అధికారులు సూచించారు. గతంలో నిందితుడికి అనుకూలంగా విచారణ చేపట్టిన పోలీసులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సక్రమంగా విచారణ జరగలేదు. తాజాగా సిట్ జరిపిన విచారణలో సేకరించిన ఈ ఆధారాలతో ఈ కేసు నిరూపణ అవ్వడానికి ఎక్కువ అవకాశాలున్నాయి అని బాధితుల తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు చెబుతున్నారు. ఇక ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చి అయితే తిరుగుతూ ఉన్నారు. ఆయన భార్య రెండో నిందితురాలైనటువంటి ప్రస్తుతం A2గా అయితే చేర్చారు. గతంలో చెప్పిన ఆ సాక్ష్యం అబద్ధమని తేలి సీసీ ఫుటేజీల్లో ఆవిడ కనిపించడం వల్ల ఆవిడని A2గా అయితే చేర్చారు. లక్ష్మీ దుర్గను విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు జారీ చేయగా ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని పరారైపోయారని చెప్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు అనంతబాబుకు సంబంధించి ఆ డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి పూర్తిగా సిట్ చెప్పినటువంటి ఆ అభియోగ పత్రంలో ప్రధాన అంశాలు. ఇంకా వీటిని ఇంకా డీటెయిల్గా అయితే కనుక చూస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.